అలా గ్రేస్ కిచెన్ రెసిపీ స్వాగతం అండి. ఈరోజు పచ్చి శనగలు చాట్ చూపిస్తారండి. అన్ని సిద్ధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, కావాల్సిన పదార్థాలండి: పచ్చి శనగలండి, కొన్ని పల్లీలు, మరి ఇవి రెండు కలిపి నానబెట్టినానండి. రాత్రి నానబెట్టినాను. ఈ రెండు కలిపిన కొలత లేదండి, దీనికి మన ఇష్టం ఎన్న వేసుకోవచ్చు. దీనికి కావాల్సిన వాటర్ అండి, వాటరు, ఆనియన్స్, గుడ్డు కారము, ఎండుమిర్చి, పసుపు, తాలింపు గింజలు, కరివేపాకు, చాట్ మసాలా, గరం మసాలా, ఆయిల్, ఇవి మాత్రమే అండి. ఈ వాటర్ కొలత లేదండి, గుగ్గిళ్ళు కాబట్టి ఉడకబెట్టుకుంటున్నాము. కొంచెం ఉప్పు వేసుకున్నామండి, ఎక్కువ వేసుకోకూడదు, శనగల్లో ఉప్పు ఉంటాయి కాబట్టి తక్కువ వేసుకోవాలి. విజిల్ పెడుతున్నాను, ఒక 3 అట్లా విజిల్ వస్తే చాలండి. అండి 3 లేక 4 విజిల్లు వస్తే చాలు. నూనె పెట్టుకున్నానండి, ఆయిల్ వేస్తున్నానండి. కొంచెం అయితే చాలా ఎక్కువ అవుతుంది. దీంట్లో కరివేపాకు, తాలింపు గింజలు వేస్తున్నానండి. కొంచెం కారం అండి, కొంచెం పసుపు, కారం, గుగ్గిలు వేసేసినానండి. లిటిల్ బిట్ గరం మసాలా అండి, ఆనియన్స్ అండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అండి. అయిపోయింది, తాలింపు వేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం పైన నిమ్మరసం పెడతాను. నిమ్మరసం అండి, నిమ్మరసం అండి. పచ్చి శనగల చాట్ మసాలా సర్వింగ్ బౌల్లో సిద్ధంగా ఉందండి. టేస్ట్ చేసి చెప్తాం. హాయ్ ఫ్రెండ్స్, చాట్ మసాలా అయిపోయిందండి. పచ్చి శనగలు వేస్ట్ చేసినాను. మరి నేను తింటున్నాను. పార్కుల దగ్గర అంతా ఇట్లా పట్టాలు కట్టిస్తారు కదండి, నేను అందుకని ఇలా వేసుకున్నాను. మీరు మాత్రం చేసుకోవాలి, ఇప్పుడు సీజన్ కదా, పచ్చి శనగలు వస్తూ ఉంటాయి. నేను ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా. మీకు కూడా చెప్పినా కదా, మీరు చేసుకొని తినాలి. ఇందులో ఆనియన్స్, కరివేపాకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను తింటానండి. అబ్బా, చచ్చిపోయిన వారు చప్పగా ఉంటుంది చూడు, రుచి లేకుండా. ఆ నోటికి తింటా అంటే పుల్ల పుల్లగా, కారం కారంగా, ఈ ఆకులన్నీ తగిలి చక్కగా ఉందండి. హాయిగా ఉంది ప్రాణానికి. ఈవినింగ్ తింటా అంటే ఇట్లా పార్కుల్లో వేసిస్తూ ఉంటారు కదండి, మీరు కూడా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా చేసుకోండి మీరు. సూపర్.